కొన్ని కోట్ల రూపాయలు మనోడు చెప్తా కడుపులో పెట్టు. పాస్టర్స్ కాన్ఫరెన్స్లో మనం మాట్లాడింది. నీ బేనానికి అది ఎక్కువ అవ్వచ్చు కానీ కడుపులో పెట్టుకు ఎప్పటికైనా మనకు వస్తుంది. ఇష్మాయేలును పంపేయడమే నీ వల్ల కాకపోతే, అర్థమవుతుందా? కొన్ని కోట్ల రూపాయల మాట కడుపులో పెట్టుకో, భవిష్యత్తులో ఉపయోగపడదు నీకు. ఇష్మాయేలును పంపేయడమే నీ వల్ల కాకపోతే, ఇస్సాకును చంపేయాల్సి వస్తే దేవుని వదిలేవుతావు, నీ వల్ల అవదు. ఇష్మాయేలు నీ సొంత పెత్తనం, నీ తెలివి, నీ బలం, నీ ఆలోచన, మనుష్యుని కార్యం, వాగ్దాన సంబంధమైనది కాదు, శరీర కార్యం. అలాంటి ఇష్మాయేలును పంపడానికి నీ పేర మీదకి వచ్చేస్తుంటే నీకు ఇస్సాకు దేవుని వాగ్దానం, దేవుని ఏర్పాటు, దేవుని నిబంధన, దేవుని కార్యం, ఆత్మ సంబంధం, వాగ్దాన బలం. అలాంటి ఇస్సాకుని బలిచ్చామంటే నీ పేన ఒప్పుద్దా? ఏదో మోసలో పోసిన భక్తి చేసుకుంటూ కొట్టుకుపోవడం కాదు. లేనిపోయిన అనుమానాలని, నాన్సెన్స్ని ఎంకరేజ్ చేయబాకండి.